సునీత విలియమ్స్, వై లైక్ యూ. వంట కాస్త ఆలస్యమైతే ఆఫీసుకి టైం అయిపోతోంది, నీకేం తెలుస్తుంది నా టెన్షన్ అంటూ ఇళ్ళ మీద విరుచుకుపడతారు కొందరు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడితే నిమిషం పాటు వేచి ఉండలేని అసహనంతో ఏ సందులోకో వెళ్ళిపోదామా అని చూస్తారు కొందరు. ఆఫీసులో పని సమయానికి రాకపోతే ఆవేశంతో క్రింది ఉద్యోగుల్ని చెడామడా అరిచేస్తారు మరికొందరు. ఇంటికి వచ్చేసరికి పిల్లలు చదువుకోకుండా ఆటల్లో కనిపిస్తే కోపంతో వీపులు పగలగొట్టేస్తాం. ఊరెళ్ళాల్సి వస్తే దుస్తులు, ఆహారం, మాత్రలు అన్నీ సవాలక్ష జాగ్రత్తలతో సర్దుకుంటాం. ఆఫీసులో ఓ గంట అదనంగా ఉండాల్సి వస్తే ప్రపంచంలో ఎవ్వరికీ జరగనంత అన్యాయం మనకే జరిగినట్లు బాధపడిపోతాం. ఏ పని అయినా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా, అనుకోనిది జరిగినా దానికి మనిషి స్పందించే తీరు ఒకేలా ఉంటుంది. ముందు ఆవేశం, తర్వాత ఎప్పుడో ఆలోచన. మొదటే సంయమనం వహించి ఆలోచనతో సమయానికే తగిన నిర్ణయం తీసుకునేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆ ఒక్కరే సునీత విలియమ్స్. ఈవిడ గురించి నేను అంతరిక్షం నుంచి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన రోజునాడు ఒక షార్ట్ను కూడా చేయడం జరిగింది. ఆవిడ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆమెకి అందరిలాగే సంసారం ఉంది, భర్త, తల్లి ఉన్నారు. అందరినీ వదిలిపెట్టి ఆమె అంతరిక్ష యాత్రలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన యాత్రలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెళ్ళింది మరొక ఎత్తు. సాధారణంగా ఈ యాత్రలు షెడ్యూల్ ప్రకారం జరిగిపోతాయి. ఈసారి మాత్రం తలకిందులైంది. 8 రోజుల్లో తిరిగి వచ్చేయాలనుకున్న ట్రిప్పు అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో ఏకంగా 8 నెలలు వాయిదా పడింది. అప్పుడైనా ఖచ్చితంగా తిరిగి వస్తారా అన్నది అనుమానమే. నచ్చినవి వండుకుని తింటూ ఓటీటీలో సినిమాలు చూస్తూ గడిపేయడానికి ఆమె చిక్కుకుపోయింది భూమి మీద కాదు, అంతరిక్షంలో. అంతరిక్షయానం అంటేనే అయోమయం, అనిశ్చితం. కొలంబియా ప్రమాదంలో కల్పనా చావ్లా దుర్మరణాన్ని ఇప్పటికీ మర్చిపోగలమా? ఈ పరిస్థితిలో మరొకరెవరున్నా అయితే ఏమనేవారో తెలియదు, కానీ సునీత విలియమ్స్ మాత్రం చాలా కూల్గా ఉన్నారు. అనుకోకుండా వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడం మా వ్యోమగాములకు అలవాటే అని సింపుల్గా చెప్పారు. కుటుంబాన్ని మిస్ అవుతున్నందుకు బాధ అనిపిస్తున్నా తనకి స్పేస్ కూడా హ్యాపీ ప్లేసే అన్నారు. వచ్చేటప్పుడు మళ్ళీ మరో కొత్త నౌకలో రానున్నందున 2 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన అనుభవాన్ని ఒక పరిశోధనా అవకాశంగా చూస్తున్నానన్నారు. ఈ పరిస్థితి అన్నీ తట్టుకుని సునీత విలియమ్స్ వయసు 25 ఏళ్ళు కాదు, 59 పుట్టినరోజు జరుపుకున్నారు. మామూలుగానే ఎముకలు గుల్లబారి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ వయసులో. అలాంటి వయసులో అంతరిక్షంలో ప్రొజన్ ఆహారాన్ని మాత్రల్లో తింటూ భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అయిన వారికి దూరంగా అంత చిన్న బోటులో వివిధ దేశాలకు చెందిన 11 మందితో కలిసి ఉండాల్సి రావడం భావోద్వేగపరంగా ఎంతో కష్టం. దాన్ని చిరునవ్వుతూ భరిస్తున్న ఆమె స్ఫూర్తి అభినందనీయం. ఆమె త్వరగా భూమి మీదకి సురక్షితంగా చేరుకోవాలని ఆశిస్తూ విస్మయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.